అసలు ఎందుకు వంచుతున్నారా ఈ డబ్బు? ఎవరి డబ్బు ఎందుకు వంచుతున్నారా? పేద ప్రజల మీద అప్పు తీసుకొచ్చి లక్షల కోట్లు, గత ప్రభుత్వం 8,11,000 ఈ ప్రభుత్వం 3,50,000 11,50,000 ఎవరు కేసీఆర్ వారసులు తెరుపుతారా? రేవంత్ రెడ్డి వారసులు ఈ అప్పు తెరుపుతారా? ఎవరు తెరుపుతారు? కాబట్టి ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలనేమో మత్తులో ముంచుతున్నారు. ప్రజాకర్షణ పథకాలతోని ప్రజల్ని సోమరిపోతులను చేసి దీనికి నేను అనుకుంటున్నాను ఏంటంటే రాజకీయ నాయకులైతే మారరు, ప్రజలే మారాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులం బంగారం ఒక చిన్న స్కీమ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ గత ముఖ్యమంత్రి కూడా చెప్తాను, ప్రజలకు కొద్దిగా అర్థం కావాలి. దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, అరే లేకపోతే మెడ కోసుకుంటాడు. ఆ మెడ ఇప్పటికి అట్లా ఉన్నది ఆయన మీద. 3 ఎకరాల భూమి అన్నాడు. 3 ఎకరాల భూమి, ఇంకేదో ఇంటికొక ఉద్యోగం, కేజీ టు పీజీ విద్య, రకరకాలు నిరుద్యోగ వృత్తి, ఏ ఒక్కటి చేయకుండా ఈ పథకాలు ఏదైతే అతను చెప్పిన ప్రజాకర్షణ పథకాలు లేకపోతే ఇంకేదైనా పథకాలు అనుకుందాం, 2018లో మళ్ళీ పట్టం కట్టారు. అంటే రాజకీయ నాయకులకు ప్రజలు చులకనైనరు. ఇప్పుడు ఇవన్నీ చేయకుండా, దళితుని ముఖ్యమంత్రి చేయకుండా, 3 ఎకరాల భూమి ఇవ్వకుండా, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకుండా, కేజీ టు పీజీ విద్య ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మళ్ళీ కేసీఆర్ కోట్లు వేశారు. రాజకీయ నాయకుడు ఏంది, ప్రజల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు అనేది రాజకీయ నాయకులు నేర్చుకున్నారు. వీళ్ళని ఒక పిచ్చోళ్ళలాగా గొర్రెల్లాగా ఎలక్షన్ టైంలో ఏదో నోటికొచ్చింది మాట్లాడి వీళ్ళతో నోట్లో వేయించుకుందాం, తర్వాత గద్దెనెక్కినాక జెడ్ సెక్యూరిటీ హెలికాప్టర్లో తిరుగుతూ అయిపోతుంది, భూమి మీద దిగేది లేదు, చూసేది లేదు, స్విట్జర్లాండ్ ప్యాక్లో దోసుకొని అక్కడ పెట్టుకుంటే చాలు.